నేడు గుంటూరు జిల్లా తెనాలిలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు కార్నర్ మీటింగ్లో పవన్ పాల్గొననున్నారు. ఈ మేరకు ఎన్నికల ప్రచారంలో జనసేన నేతలు భారీగా తరలిరానున్నారు. నేడు గుంటూరు జిల్లా తెనాలిలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు కార్నర్ మీటింగ్లో పవన్ పాల్గొననున్నారు. ఈ మేరకు ఎన్నికల ప్రచారంలో జనసేన నేతలు భారీగా తరలిరానున్నారు. నేడు గుంటూరు జిల్లా తెనాలిలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు కార్నర్ మీటింగ్లో పవన్ పాల్గొననున్నారు. ఈ మేరకు ఎన్నికల ప్రచారంలో జనసేన నేతలు భారీగా తరలిరానున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రమేష్. విజయ్, ఏదైతే ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి కూడా ఈ నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెనాలి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. వారాహి యాత్ర రెండోసారి కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మొన్న పిఠాపురం జరిగినటువంటి నేపథ్యంలో అక్కడ నుండి నేరుగా జనాలకి సరిగ్గా 4 గంటలకి ఈ సభ ప్రారంభం కానుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే గత 2 రోజులుగా కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ రాకతో కూడా పూర్తిగా జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పూర్తి స్థాయిలో ప్రజల్ని సమాయత్తం చేశారు. భారీ సంఖ్యలో కూడా పవన్ కళ్యాణ్ మొదటిసారి గుంటూరు ఎన్నికల ప్రచారానికి రానున్నటువంటి నేపథ్యంలో భారీ సంఖ్యలో అటు టీడీపీ, బీజేపీ, జనసేనకు సంబంధించినటువంటి నేతలు కూడా పూర్తి స్థాయిలో ప్రజలు రానున్నారని చెప్పుకోవచ్చు. రోడ్ షో ఏదైతే హెలికాప్టర్ లో దిగిన అనంతరం కూడా వారాహి యాత్ర బస్సులో ఆయన ప్రజల నుంచి రోడ్ షో ద్వారా కూడా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సీనియర్ నేతగా ఉన్నటువంటి నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్ గా చేసినటువంటి నేత, ఒక మాజీ ముఖ్యమంత్రి తనయుడు అక్కడ పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలకి నాదెండ్ల మనోహర్ ని ఉద్దేశించి మాట్లాడుతున్నారని చెప్పుకోవచ్చు. మొత్తం 21 సీటు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో మొదటి విడతలో ఖచ్చితంగా జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థుల ప్రచారంలో పాల్గొంటారు. ప్రతి నియోజకవర్గం 21 నియోజకవర్గానికి సంబంధించి కూడా ప్రతి నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నానని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే గుంటూరు జిల్లాకు సంబంధించి కూడా తెనాలి ఆ కార్యక్రమం అయిపోయినటువంటి అనంతరం కూడా ముఖ్య నేతలతో సమావేశం అవుతారు. గుంటూరు అటు పార్లమెంట్ కి సంబంధించినటువంటి టీడీపీ అభ్యర్థులు, అటు పార్లమెంటు పెంపసాని చంద్రశేఖర్ కూడా ఈ సభలో పాల్గొంటాడు. బస్సు యాత్రలో ఏదైతే ఆ నియోజకవర్గానికి పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన ఉద్దేశించి కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడే అవకాశం ఉంది. అయితే ఈ టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించి కూడా ఒక వినతి పత్రం అయితే ఇవ్వనున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ అభ్యర్థులు టీడీపీకి సంబంధించిన అభ్యర్థులు నియోజకవర్గంలో కూడా పోటీ చేయాలని చెప్పి కూడా ఇప్పటికే కోరినటువంటి నేపథ్యంలో వాటిపైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ మొదటిసారి ఎన్నికల ఉమ్మడి గుంటూరు జిల్లా సంబంధించి తెనాలిలో పూర్తిగా కూడా భారీ సంఖ్యలో కూడా ప్రజలు చేరుకుని ఉన్నారని చెప్పుకోవచ్చు. విజయ్, థ్యాంక్ యూ రమేష్.